శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సలలిత శంఖ చక్ర జలజాభయ హస్తములొప్పువాని ఉజ్వలదురు రత్నకీలిత సువర్ణ కిరీట శిరంబువాని కోమల తులసీ విభాసుర రమాయుత వక్షమువాని కొల్చినన్ చలనములేని ముక్తి మనసా హరిపాదములాశ్రయింపుమా. ఓ మనస, ప్రకాశవంతములైనటువంటి శంఖము, చక్రము, పద్మము, అభయముద్ర హస్తములందు కలిగినటువంటి ఆ మహావిష్ణువును ఉజ్వలదురు రత్నకీలిత సువర్ణ కిరీట శిరంబువాని నవరత్నములతో కూడిన బంగారు కిరీటమును శిరస్సుపై ధరించినటువంటి ఆ మహావిష్ణువును కోమల తులసీ విభాసుర రమాయుత వక్షమువాని తులసీమాలతో పాటుగా వక్షస్థలమునందు లక్ష్మీదేవిని నిలుపుకున్నటువంటి ఆ మహావిష్ణువును కోల్చినన్ ఆయన్ని గనక పూజించినట్లయితే చలనములేని ముక్తి, ఆ మోక్షం ఎటువంటిది వస్తుందంటే ఇక దానికి చలనం లేదు. మనకి తెలుగులో ఒక మాట ఉన్నది, ఒక పని ఏదైనా ఎవరైనా అద్భుతంగా చేస్తే అది శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పటం కోసం ఇక దానికి చలనం లేదు అనటం మన వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా ఈ మహావిష్ణువుని గనక కొలిచినట్లయితే చలనములేని ముక్తి, ఇక ఆ మోక్షం దాని గురించి చెప్పటానికి ఇక లేదు, అది శాశ్వతమైన మోక్షం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పని లేదు. అటువంటి పరమ పదమునకు నిన్ను చేరుస్తాడు ఆ పరమాత్మ. ఓం నమో నారాయణాయ.